ఏం చేశారండి ఇవాళ మార్కెట్లో? బుల్లిష్ డే అంటారా? లేక నార్మల్ డే అంటారా? పోర్ట్‌ఫోలియోస్ వైస్‌గా చూసుకుంటే మరి అంత బుల్లిష్ డే అయితే కాదు. బట్ ఇండైసెస్ పరంగా చూసుకుంటే పర్వాలేదండి. ఒకానొక టైంలో అయితే బాగానే పెరిగాయి ఇండైసెస్. నిఫ్టీ 0.32% పెరిగింది అండ్ 25,574 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 0.1% పెరిగిందండి. ఇవాల్టి వీడియోలో ఇవాళ జరిగిన మెయిన్ పాయింట్స్ అవి మాట్లాడుకుందాం. అండ్ అలాగే నిఫ్టీ పరంగా మాట్లాడుకుంటే 25,574 దగ్గర క్లోజ్ అయింది కదా! ఈ నిఫ్టీ తాలూకా టార్గెట్ 29,000 ఇస్తున్నారండి గోల్డ్‌మ్యాన్ సాక్స్ వాళ్ళు. ఏంటి ఎప్పటి వరకు అది 29,000కి వెళ్ళొచ్చు అంటున్నారు? రీజన్స్ ఏం చెప్తున్నారు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఇప్పుడు మార్కెట్లో నడుస్తున్న థీమ్ ఇది, యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ ఎండ్ అవుతున్నది అని చెప్పి స్పెక్యులేషన్స్ అండి. సో దానివల్ల కొంచెం బుల్లిష్గా ఉన్నది గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నా, మన ఇండియన్ మార్కెట్స్ చూసుకున్నా. సో దాని మీద పూర్తి కథనం ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఏంటి ఎండ్ అయిపోతుందని కన్ఫర్మ్ న్యూసా, లేక స్పెక్యులేషనా, లేక ప్రాబబిలిటీ ఎంత ఉన్నది, రేపొద్దున మార్కెట్స్ ఎలా బిహేవ్ చేయొచ్చు ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఓకే కదా? దాంతోపాటు బోల్డ్ స్టాక్స్లో అప్డేట్స్ ఉన్నాయండి, ఇవన్నీ మాట్లాడుకుందాం. వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. ఇంకా ఐపీఓస్ పరంగా మాట్లాడుకుంటే రేపు ఫిజిక్స్ వాళ్ళ ఐపీఓ ఓపెన్ అవుతుందండి. దాని మీద మనం ఒక వీడియో చేసుకున్నాం. అలాగే ఎల్లుండు వెడ్నెస్డే ఒక ఐపీఓ ఓపెన్ అవుతుంది. దీని తాలూకా జీఎంపీ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఒక 20% దగ్గరలో. అండ్ అలాగే దాని తర్వాత ఇంకొక 2-3 ఐపీఓస్ కూడా ఉన్నాయండి. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే రేపు ఓపెన్ అవ్వబోయే ఈ MV ఫోటోవాలిటిక్ అండ్ టెనకో క్లీన్ ఎయిర్ ఏదైతే ఉన్నదో ఈ రెండిట్ల మీద ఒక ఐపీఓ వీడియో రేపు పబ్లిష్ చేద్దామని ప్లాన్లో ఉన్నామండి. అదేంది కదా, ఫిజిక్స్ వాళ్ళ తాలూకా ఐపీఓ ఆల్రెడీ పబ్లిష్ అయిపోయింది. అండ్ రేపు అండ్ ఎల్లుండు ఓపెన్ అవబోయే ఐపీఓస్ గురించి రేపు మార్నింగ్ వీడియో పడబోతుందండి. సో ఐపీఓ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. అండ్ అలాగే మన వీడియోస్, ఆ ఐపీఓ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయా లేదా ఏంటి అనేది కింద కామెంట్స్లో పెడుతూ ఉండండి. ఈ లెన్స్ కార్ట్ మీద మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది కదండి. జిఎంపీ బాగున్నా సరే, గ్రే మార్కెట్ ప్రీమియం చాలా హైలో ఉన్నప్పుడు కూడా అన్బయాస్డ్గా రివ్యూ ఏంటి, అనాలిసిస్ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. సో చాలా మంది ఇవాళ పర్సనల్ మెసేజెస్ కూడా పెట్టారండి, లెన్స్ కార్డ్ గురించి మీ అనాలిసిస్ మమ్మల్ని సేవ్ చేసింది అది ఇది అని చెప్పి. సో అదే పూర్తిగా అనాలిసిస్ పరంగా వెళ్తూ ఉంటే చాలా వరకు హిట్ రేట్ అనేది బాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అదేందా లేదా? సో రేపు మిస్ అవ్వకుండా వీడియో అనేది చూడండి. నౌ డీటెయిల్స్లోకి వెళ్తే యూఎస్ తాలూకా ఎకానమీ రికార్డ్ పరంగా 40 days నుంచి షట్ డౌన్లో ఉన్నదనే సంగతి మీకు తెలిసిందే కదా. షట్ డౌన్ అంటే మొత్తం క్లోజ్ కాదులేండి, కొన్ని లైక్ అంటే అవసరం లేనివి అనేవి అంటుంటాయి కదా, మ్యూజియంస్ అని అలాంటివి క్లోజ్ చేస్తూ ఉంటారు. అండ్ మిగతావి లైక్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళైనా సరే జీతం లేకుండా పనిచేస్తుంటారు అన్నమాట. తర్వాత ఎప్పుడో జీతం వస్తుంది. నౌ ఈ షట్ డౌన్ ప్రాబ్లం అనేది తొలగిపోవచ్చు అనే న్యూస్ వస్తుందండి. అది మీరు అర్థం చేసుకోవాలంటే అసలు షట్ డౌన్ ఎందుకు జరిగింది అనేది మీకు తెలియాలి. చాలా రోజుల ముందు మనం డిస్కస్ చేసుకున్నాం, బట్ ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ విషయం మాట్లాడుకుంటే షట్ డౌన్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, ప్రెసిడెంట్ అండ్ కాంగ్రెస్ వీళ్ళిద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు వస్తాయి. ప్రెసిడెంట్ ఏం చెప్తాడు, నేను ఎంత ఖర్చు పెడతాను అని చెప్తాడు. కాంగ్రెస్ ఏం చెప్తుంది, అంత వద్దు అని చెప్తుంది. ఆ అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఏంటంటే షట్ డౌన్లోకి వెళ్ళిపోతుంది. రైట్. ప్రెసిడెంట్ ఏం చెప్పడం జరిగింది, ట్రంప్ ఏం చెప్పడం జరిగింది అంటే బార్డర్ సెక్యూరిటీకి, ఎస్పెషల్లీ మెక్సికో బార్డర్ వాల్ కోసం ఎక్కువ కేటాయిస్తామని చెప్పి ఫండ్స్ అడగడం జరిగింది అనమాట. దానికి డెమోక్రాట్స్ వాళ్ళు, అదే అపోజిషన్ పార్టీ వాళ్ళు అగేన్స్ట్గా ఉన్నారు. సో అందుకని కాంగ్రెస్లో అది పాస్ అవుట్ అవ్వలేదు. నౌ ఇప్పుడు డీల్ ఏం జరుగుతుందంటే ఒక టెంపరీ డీల్ జరుగుతుంది. టెంపరీ ఫండింగ్ కోసం ఒక డీల్ జరుగుతుందండి. అంటే ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ ఇలాంటివన్నీ మళ్ళీ ఓపెన్ అవ్వడం కోసం కావాల్సిన ఫండింగ్ మాత్రమే ఇస్తా అంటున్నారు. ఈ బార్డర్ తాలూకా వాల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా సెట్ కాలేదనమాట. సో దానికి ఇంకా టైం పడుతుంది అంటున్నారండి. మేబీ ఇంకొన్ని వారాలు కూడా దాని మీద చర్చలు అనేవి జరుగుతాయి అంటున్నారు. అందుకని ఇమీడియట్ స్టెప్లా మాట్లాడుకుంటే ఈ టెంపరీ ఫండింగ్ ఏదైతే ఉన్నదో దీనికోసం బడ్జెట్ పాస్ అయిపోవచ్చు అని చెప్పి అంటున్నారు. అదేందా, చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ప్రస్తుతానికి టెంపరీగా రీఓపెన్ చేయడానికి పాస్ అవ్వచ్చు బిల్ అని చెప్పి అంటున్నారండి. మ్యాటర్ అర్థమైందా లేదా? బట్ ఎనీవేస్ కొంతవరకు గుడ్ న్యూసే, గుడ్డి కన్నా మెల్ల అని చెప్పి కొంతవరకు గుడ్ న్యూసే అండి. సో చూద్దామండి, నిజంగా యూఎస్ తాలూకా షట్ డౌన్ టెంపరీగా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వనుందా ఏంటి అనేది ఇవాళ లేక రేపో తెలిసిపోవచ్చు అండి. దాన్ని బట్టి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాం మీకు అది. ఓకే కదా, లైవ్ మార్కెట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. రైట్. ఇంకా ఈ అప్డేట్ చూసారా లేదా, సెబీ వాళ్ళు కరాఖండిగా చెప్పేశారండి, మీరు గోల్డ్ కొనుక్కోండి, అమ్ముకోండి, మీ ఇష్టం. బట్ డిజిటల్ గోల్డ్ కొంటున్నారు అంటే మాత్రం కొంచెం కాషన్ వహించండి, మీ రిస్క్ మీ ఇష్టం అన్నట్టు చెప్తున్నారు. డిజిటల్ గోల్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం గోల్డ్ ETF కొంటున్నాం, అది డిజిటల్ గోల్డ్ కాదు, అదొక సెక్యూరిటీ. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, అదొక సెక్యూరిటీ. ఫిజికల్ గోల్డ్ కొంటున్నాం, అది ఫిజికల్, ఇంకా దానికోసం సపరేట్గా అవసరం లేదు, మనకి డెలివరీ వచ్చేస్తుంది. అదే కదా. బట్ డిజిటల్ గోల్డ్ అంటే అర్థం ఏంటి అంటే మనం ఆన్లైన్లో గోల్డ్ కొనడం కాదండి. డిజిటల్ గోల్డ్ అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు ఏమంటారు, మీరు ఒక తులం బంగారం కొందాం అనుకుంటున్నారా, దాని బదులు ఆ డబ్బులు మాకు ఇవ్వండి, మీరు ఒక తులం బంగారం కొన్నట్టు ఒక సర్టిఫికేట్ మేము ఇస్తామని చెప్పి అంటారు. అదే కదా. బట్ ఆ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు, లేదంటే ఆ సర్టిఫికేట్ అనేది సెబీ రెగ్యులేటెడ్ ప్రోడక్ట్ అవ్వదు, లేదు అంటే ఏమీ అవ్వదండి.
ఇంకా డీటెయిల్తో చెప్పాలి అంటే పేటీఎం అని, ఫోన్పే అని వీళ్ళు ఏంటంటే డిజిటల్ గోల్డ్ని సెల్ చేస్తున్నారు ఈ మధ్య. సో సెబీ వాళ్ళు ఏంటంటే వార్న్ చేస్తున్నారు దాని మీద, ఇది డిజిటల్ గోల్డ్ అనేది మీ రిస్క్ మీదే మీరు కొంటున్నట్టు, దీనికి రెగ్యులేషన్స్ ఏమీ లేవు అని చెప్పి అంటున్నారు. రెగ్యులేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక తులం గోల్డ్ కొన్నారండి. సరే, గోల్డ్ ఈటీఎఫ్లో ఒక 10 grams గోల్డ్ కొన్నారు మీరు. అదేనా, మీకు ఆ సెక్యూరిటీస్ వెంటనే వచ్చేస్తాయి. లేదు తర్వాత రోజు కూడా రాలేదు అంటే మీ సెబీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే, మీకు అన్ని యూనిట్స్ రాకపోయినా మీరు వెళ్ళి సెబీకి కంప్లైంట్ ఇవ్వచ్చండి. బట్ ఇక్కడ డిజిటల్ గోల్డ్ మీరు ఎక్కడో కొంటారు, పేటీఎం, ఫోన్పే, లేకపోతే ఏదో పలానా XYZ ఏదో కొంటారు, డిజిటల్ గోల్డ్ కొంటారు. సరే, వాళ్ళు ఏదో సర్టిఫికేట్ ఇస్తారు, లేదంటే డిజిటల్ రూపంలో ఏదో గోల్డ్ మీకు ఉన్నది అది అని చెప్తారు. రేపు పొద్దున మీరు అమ్మడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరో కొనుక్కోకపోతే సెబీకి మీరు కంప్లైంట్ ఇవ్వగలరా? ఇవ్వలేరండి, ఎందుకంటే అది సెబీ రిజిస్టర్డ్ కాదు, సెబీ రెగ్యులేటెడ్ కాదు. అదేందా లేదా? అండ్ ఇంకొకటి, మీరు ఈటీఎఫ్స్ కొన్నా మ్యూచువల్ ఫండ్స్ కొన్నా ఏం చేసినా సరే దాని బ్యాకింగ్ అనేది ఫిజికల్ గోల్డ్ ఉంటుంది. ఇప్పుడు ఈటీఎఫ్స్ మనం బై చేస్తున్నాం అంటే వాడు ఎప్పుడో ఫిజికల్ గోల్డ్ అనేది కొనుక్కొని స్టోరేజ్ చేసి దాన్ని సెక్యూరిటీ రూపంలో అమ్ముకుంటున్నాడండి. సో అలా ఉంటుంది. బట్ డిజిటల్ గోల్డ్ ఇది బ్యాక్డ్ విత్ ఫిజికల్ గోల్డా కాదా అనేది అసలు నాకు తెలిసి డౌటే. సో ఇన్వెస్టర్ తాలూకా ప్రొటెక్షన్ అనేది లేదనమాట. బట్ గోల్డ్ కొనాలి అంటే మాత్రం డిజిటల్ గోల్డ్ అనేది యాజ్ ఆఫ్ నౌ నాట్ సజెస్టబుల్, అది సెబీ వాళ్ళు కూడా చెప్తున్నారండి. రైట్, ఇంకా ఇండస్ఇండ్ బ్యాంక్ పరంగా వస్తే కొత్త CEO అండ్ కొత్త స్ట్రాటజీ కూడా వచ్చింది. సో ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ మీద ఒక టర్న్ అరౌండ్ బ్యాంక్ అవ్వచ్చా అనే ఒక స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయండి మార్కెట్లో. ఫస్ట్ నుంచి చూద్దాం అసలు కాంటెక్స్ట్ ఏంటి అంటే, దీని గురించి తెలుసు కదా మీకు, రీసెంట్గా చాలా బిజినెస్ అనేది డల్గా జరుగుతున్నది. అండ్ సమ్ 2000 crores తాలూకా డెరివేటివ్స్ ఫియాస్కో అని చెప్పి ఒకటి వచ్చింది. అంటే 2000 crores తాలూకా ఇన్సైడర్ ట్రేడింగ్ అనుకోండి, లేదంటే కొన్ని లేదు అంటే ఓవర్లుక్ వల్ల జరిగిన లాస్ అనుకోండి, ఏదైనా అనుకోండి. బట్ టాప్ మేనేజ్మెంట్ మీద చాలా ప్రెషర్ అనేది వచ్చింది అన్నమాట. సో కొంతమంది ఎగ్జిట్ కూడా అయిపోయారు. నా కొత్త CEO ఒకరు వచ్చారండి, రాజీవ్ ఆనంద్ గారు అని చెప్పి ఒకరు వచ్చారనమాట. ఆయన ఇదొక వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ట్రాన్స్ఫార్మేషనల్ ఆపర్చునిటీగా చెప్తున్నారు దీన్ని. అంటే ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ని రీబిల్డ్ చేస్తాము అని అంటున్నారండి. అదే లేదా, వీళ్ళు ముగ్గురికి, ఆర్బీఐకి, ఇటు ఇన్వెస్టర్స్కి, ఇటు కస్టమర్స్కి ముగ్గురికి సమాధానం చెప్పారు. ఆర్బీఐకి ఏం చెప్తున్నారు, ఇప్పటి నుంచి హయ్యర్ లెవెల్ ఆఫ్ కాంప్లైన్స్ మేము ఫాలో అవుతామని చెప్తున్నారు. ఇన్వెస్టర్స్కి ఏం చెప్తున్నాము, మేము ఇప్పటి నుంచి బాగా ఓపెన్గా ఉంటాం, ట్రాన్స్పరెంట్గా ఉంటాము అని చెప్తున్నారు. ఏం జరిగినా సరే వెంటనే చెప్తామని చెప్తున్నారు. కస్టమర్స్కి ఏం చెప్తున్నారు, మీ డబ్బులు మా దగ్గర సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది, మమ్మల్ని ట్రస్ట్ చేయండి అని చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ట్రాన్స్ఫర్మేషనల్ ఆపర్చునిటీ అని చెప్పాను కదా, ఈయన 3 yearsలో 3 phases ఈ టర్న్ అరౌండ్ స్టోరీ అనేది జరుగుతుంది అని అంటున్నారు. ఒకటి, year 1 ఏంటంటే ఫస్ట్ ఈ బ్యాంక్ని స్టేబిలైజేషన్ చేసుకుంటాము అంటున్నారు. అంటే ఇండస్ఇండ్ బ్యాంక్ పెద్ద ఇష్యూ నుంచి బయటకు వచ్చింది కాబట్టి ముందు స్లోగా గ్రోత్ చేసుకుంటూ ఇన్ లైన్ విత్ ఇండస్ట్రీ పేస్లోనే గ్రో అవుతామని చెప్పి అన్నారు. అంటే సడన్గా పరిగెట్టడం కాకుండా రిస్క్ అన్ని కొంచెం కన్సిడర్ చేసుకుంటూ మేము ఇండస్ట్రీ ఎలా గ్రో అవుతుందో ఆ గ్రోత్లో మేము వెళ్తాము అంటున్నారు. దాని తర్వాత కొంచెం నెక్స్ట్ గేర్ వేస్తాము, యాక్సెలరేట్ చేస్తాము అని చెప్పి అంటున్నారండి. అంటే మార్కెట్ని కొంతవరకు అవుట్పేస్ చేస్తాము, అది మా year 2 తాలూకా టార్గెట్ అని అంటున్నారు. అండ్ year 3 ఏంటంటే డామినేట్ చేసేస్తాం, కొన్ని సెలెక్టెడ్ సెగ్మెంట్స్లో మేము మార్కెట్ని డామినేట్ చేస్తాం, ఆ సెలెక్టెడ్ బిజినెస్ ఏరియాస్లో మేము మార్కెట్ లీడర్ అవ్వాలని టార్గెట్ పెట్టుకుంటున్నాం అని చెప్పి అన్నారండి. బాగుందా లేదా, వినడానికి చాలా బాగుందా లేదా? బట్ చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దామండి. అలాగే ఈయన మెయిన్ థింగ్ ఏంటంటే ROA యాజ్ ఆఫ్ నౌ ఒక 0.33% అలా ఉన్నది. నెక్స్ట్ 12 to 18 monthsలో ROAని 1%గా మేము టార్గెట్ పెట్టుకుంటున్నాం అని చెప్పన్నారండి. అంటే అచీవబుల్ లేదో అని చెప్పలేం, బట్ ఒకవేళ అచీవ్ అయితే మాత్రం చాలా మంచిది అనమాట. చూడండి, ROA యాజ్ ఆఫ్ నో నెగిటివ్ 0.33%. సో ఎనీవేస్, ఇన్వెస్టర్స్కి చెప్తుంది ఒకటే, కొత్త మేనేజ్మెంట్ మారారు, ఏవో చేస్తా అంటున్నారు, బట్ ఎవ్రీ క్వార్టర్ ఏదైతే ఒక డైరెక్షన్ ఇచ్చారో ఆ డైరెక్షన్ వైపు వెళ్తుందా లేదా అనేది చూస్తూ ఉంటారు. సో మీరు కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. రైట్, ఇంకా నిఫ్టీలో 29,000 టార్గెట్ పెట్టారని చెప్పారు కదా, గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు పెట్టారండి. ఇప్పుడు ఎంత ఉన్నా 25,000, సరే 500 అనుకున్నా సరే అక్కడ నుంచి 3,500 అంటే ఇంచుమించు ఇక్కడ నుంచి ఒక 15% ఎంత వస్తున్నట్టు ఉంది. చూడండి, 14%. ఫ్రైడే తాలూకా క్లోజింగ్ని చూసుకుంటే ఇంచుమించు 14% అండి. అండ్ ఇది December 2026 ఎండింగ్ అని చెప్తున్నారు అనమాట. అంటే వెంటనే ఈ సంవత్సరం ఎండింగ్కి అలా కాదు, December 2026 ఎండింగ్కి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. సరే, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఒకటి మానిటరీ పాలసీ బాగున్నది, ఫిజికల్ పాలసీ కూడా బాగానే ఉన్నది. సో ఈ రెండు మ్యాక్రో బూస్టర్స్ అంటున్నారు. మానిటరీ పాలసీ ఏంటి, ఆర్బీఐ తాలూకా ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తున్నారు. ఫిజికల్ పాలసీ ఏంటి, GST అనేది కట్ చేశారు. సో రెండు బాగున్నాయి అని అంటున్నారు అనమాట. అండ్ రెండు ప్రస్తుతానికి కార్పొరేట్ ఎర్నింగ్స్ కొంచెం అంటే ఈ Q2 అనేది మరీ ఎక్స్ట్రాడినరీగా లేదు, బట్ అట్లీస్ట్ అంటే ఏమంటారు దాన్ని, ప్రాబ్లమెటిక్గా అయితే లేదు కదా. సో కార్పొరేట్ ఎర్నింగ్స్ అనేది కొంచెం బాగానే పేస్ అనేది స్టార్ట్ అయ్యింది అంటున్నారండి. 2025లో ఒక 10% నుంచి 2026కి 14% వరకు జంప్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేందా, కంపెనీ తాలూకా ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో 10% వరకు గ్రో అయింది కదా 2025లో, ఇది 14% వరకు గ్రో అవ్వచ్చు 2026కి అని అంటున్నారండి. అండ్ అలాగే ఇదే కాకుండా కన్జంప్షన్ తాలూకా ట్రిగర్స్ కూడా, ఈ అగ్రి సైకిల్ అని, ఇన్ఫ్లేషన్ అని, పే కమిషన్ అని, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే జనాలు ఎక్కువ ఖర్చు పెడతారు అని చెప్పి అంటున్నారు అనమాట.
అదే కదా. అయితే మనం ఆ 29,000కి వెళ్ళాలి అంటే మనమైనా మ్యూచువల్ ఫండ్స్ అయినా ఇవి సరిపోవండి. కంపల్సరీగా ఇందులో ఒక థర్డ్ వ్యక్తి రావాలి, చుట్టం రావాలి. ఎవరాలు? ఎఫ్ఐఎస్ కంపల్సరీగా రావాలండి. లాస్ట్ ఇయర్ ఎంత? ఇంచుమించు $20 బిలియన్ తాలూకా అవుట్ఫ్లోస్ జరిగాయి. ఈ ఇయర్ ఏం జరగనుంది ఏంటి అనేది చూడాలి. వాల్యుయేషన్స్ అయితే యాజ్ ఆఫ్ నో మరీ ఎక్కువ లో లేదు. సో అంటే అట్రాక్టివ్ అని చెప్పలేము, బట్ మరీ ఎక్కువ కూడా లేదు. సో కొన్ని స్లైట్ ట్రిగర్స్ వల్ల ఏంటంటే ఎఫ్ఐ ఇన్ఫ్లోస్ అనేది రావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. సో చూద్దాం ఏమవుతుంది ఏంటో. అండ్ వీళ్ళు సెక్టర్ లీడర్స్లా చెప్తున్నారు, అంటే వీళ్ళు ఎక్కువ బెట్ చేస్తున్న సెగ్మెంట్స్లో చెప్పాలి అంటే ఫైనాన్షియల్స్ అండి, బ్యాంక్స్ అని, ఎన్బిఎఫ్సిస్ అని కొంచెం ఎక్కువ బెట్ చేస్తున్నారు. అండ్ అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఏసీ అని, ఫ్రిడ్జ్ అని, కార్ లాంటి మన కొన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద. ఓకే కదా. అలాగే డిఫెన్స్, గవర్నమెంట్ స్పెండింగ్ వల్ల ఈ డిఫెన్స్ ప్రాజెక్ట్స్ ఈ డిఫెన్స్ తాలూకా స్టాక్స్ ఇంకొంచెం పెరగచ్చు అంటున్నారు. అలాగే టీఎంటీ అని చెప్పి అంటే టెక్, మీడియా, టెలికాం, గ్లోబల్ గ్రోత్ నుంచి బెనిఫిట్స్ తీసుకొచ్చే సెక్టర్స్ ఇవి. ఇటు టెక్ చూసుకున్నా, మీడియా చూసుకున్నా, టెలికాం చూసుకున్నా, వీటిలో కూడా కొంచెం ఇన్ఫ్లోస్ అనేది రావచ్చు అని అంటున్నారండి. సో చూడండి, మీ మైండ్లో పెట్టుకోండి, మీ అనాలిసిస్లో ఇది యాడ్ చేసుకోండి. నో నెక్స్ట్, ఇందాక కన్జ్యూమర్ డ్యూరబుల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, కొంచెం బులిష్గా ఉన్నారని చెప్పి. ఏంటి ఆ విషయానికి ఇంకొంచెం బలం ఇచ్చే ఒక అప్డేట్ ఉన్నదండి. వర్ల్పూల్ ఇండియాలో వాళ్ళ పేరెంట్ కంపెనీ వర్ల్పూల్ అని చెప్పి, వర్ల్పూల్ కార్పొరేషన్ అని చెప్పి యూఎస్లో ఎక్కడ కూర్చుంటారు, ఆ వర్ల్పూల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ వర్ల్పూల్ ఇండియాలో తమకున్న ఒక 31% స్టేక్ని అలాగా అడ్వెంట్ ఇంటర్నేషనల్కి అమ్మేస్తున్నారు. అండ్ ఆ డీల్ తాలూకా వాల్యూ $1 బిలియన్ వరకు ఉండొచ్చు అని చెప్పి న్యూస్ అండి. నా ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అని మీరు అడగచ్చు. ఈ అడ్వెంట్ ఇంటర్నేషనల్ ఏంటంటే ఒక పీఈ ఫర్మ్ అండి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్గా ఈ వర్ల్పూల్ కార్పొరేషన్ అని చెప్పి పేరెంట్ కంపెనీ అక్కడ నుంచి 31% స్టేక్ తీసేసుకుంటారు. వీళ్ళు మొత్తం స్టేక్ తీసేసుకొని ఇండియాలో ఎవరైతే ఈ వర్ల్పూల్ ఇండియా ఏదైతే ఉన్నదో దీంట్లో ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో లేదంటే బోర్డు ఉన్నదో వాళ్ళని రీప్లేస్ చేసేస్తారు. చాలా వరకు రీప్లేస్ చేసేస్తారు అన్నమాట అడ్వెంట్ ఇంటర్నేషనల్ అనేది. అండ్ దాని తర్వాత ఏం చేస్తారు, కొత్త డెసిషన్స్ తీసుకొని లేదంటే కొత్త క్యాపిటల్ ఫండింగ్ చేసి ఏదో మొత్తం ఏదో చేసి ఈ వర్ల్పూల్ ఇండియాని ఒక టర్న్ అరౌండ్ స్టోరీలా తయారు చేస్తారు. టర్న్ అరౌండ్ స్టోరీ అని చెప్పలేం, కానీ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉన్నదో ఇంతకన్నా బెటర్ సిచ్యువేషన్లోకి తీసుకొస్తారండి. తీసుకొచ్చిన తర్వాత ఆ 31% స్టేక్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు $1 బిలియన్ కొంటున్నారు కదా, రేపు పొద్దున సపోజ్ $5 బిలియన్ ఎంత అయింది అనుకోండి, అంత స్టేక్ అది అమ్మేసుకొని వెళ్ళిపోతారు. అదేందా లేదా. ఈ అడ్వెంట్ ఇంటర్నేషనల్ అనేవాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లాగా జనాల దగ్గర డబ్బులు తీసుకొని ఆ ఫండ్స్ని యూటిలైజ్ చేసుకొని ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్గా చాలా మనీ అవుతూ ఉంటారు అనమాట. నా వాళ్ళు వర్ల్పూల్ ఇండియాలో స్టేక్ తీసుకుంటున్నారు, ఆర్ఎల్స్ డే టు డే ఆపరేషన్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ వర్ల్పూల్ ఇండియాని ఇప్పుడున్న పొజిషన్ కన్నా ఇంకా ఎక్కువ పొజిషన్లో నిలబెడతామని చెప్పి అంటున్నారు. డైరెక్ట్గా వాళ్ళు వచ్చి నాకు అలా చెప్పలేదు, బట్ న్యూస్ అది చూసిన తర్వాత నాకు అలాగ అర్థమైందండి, నేను మీకు చెప్తున్నాను అన్నమాట. అదేందా లేదా. సో అదొక పాజిటివ్ విషయం అండి, కొత్త మేనేజ్మెంట్ వస్తుంది, కొత్తది ఇదంతా వస్తుంది. అండ్ రెండు ఈ మన ఇండియా తాలూకా కన్జ్యూమర్ స్టోరీ మీద కూడా ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నారు అని ఒక పాజిటివ్ సెంటిమెంట్ వస్తుంది. అదే ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు మన ఇండియా తాలూకా కన్జంప్షన్ స్టోరీ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నారు. రైట్, ఇంకొన్ని న్యూస్ ఫాస్ట్గా చెప్పేసుకుందామండి. ఒకటి ఐటీసీ అని ఇలాంటి స్టాక్స్ కొంచెం ఫోకస్లో ఉండబోతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ టొబాకో అని, పాన్ మసాలా అని వీటి మీద కొత్త ట్యాక్స్ ఎన్సీసీడీ అని చెప్పి ఒకటి ఉంటుందండి. రీసెంట్గా బడ్జెట్లో ఏం జరిగింది, దీని మీద 48% ఎంతో ట్యాక్స్ వేయడం జరిగింది కదా ఈ సిన్ ప్రోడక్ట్స్ మీద. బట్ దానికి ముందు చూసుకుంటే అది ఇంచుమించు అన్ని కలిపితే ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అన్ని కలిపి 58% ఎంతో ఉండేది. సో యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే జిఎస్టీ పెంచలేదు, తగ్గినట్టే అని అనుకున్నాం కదా. బట్ ఆ 48% అలా ఉంచేస్తారంటే అలా కాదు, దీని మీద కూడా అడిషనల్గా ఏమైనా ట్యాక్సెస్ అయ్యొచ్చు అని అనుకున్నాం. సో ఇప్పుడు అంటే అవి కొంచెం వెలుగులోకి వచ్చాయన్నమాట, ఇలాంటి ట్యాక్సెస్ అనేది ఇంకొంచెం పెరగచ్చు అని చెప్పి అంటున్నారు. సో ఈ సిన్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో ఏంటంటే ఆల్కహాల్ అని, సిగరెట్స్ అని, బెట్టింగ్ అని, ఇలాంటి స్టాక్స్లో ఒకవేళ మీరు ఇన్వెస్టెడ్గా ఉంటే కొంచెం ఈ న్యూస్ని ట్రాక్ చేస్తూ ఉండండి. అలాగే వోడాఫోన్ ఐడియా తన రిజల్ట్స్ ఇవాళ రానున్నదండి, ఎలా వస్తాయి ఏంటి అనేది చూద్దాం. మెయిన్ థింగ్ ఏంటంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఏఆర్పియూ ఎలా ఉన్నది, ఇది బెనిఫిట్ అయిందా లేదా ఏంటి అనేది చూడడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అలాగే మేనేజ్మెంట్ తాలూకు కామెంటరీ ఏదో ఉంటుంది కదా, ఆ డెట్ అని, ఫండింగ్ అని, వీటి మీద ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. అండ్ ఇవి కాకుండా ఏజీఆర్ కోసం ఎలాగో మీరు ట్రాక్ చేస్తున్నారు కదా, మనం కూడా మన వీడియోస్లో ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉన్నామండి, టచ్లో ఉంటూ ఉండండి. అండ్ అలాగే బీఈఎల్ పరంగా మాట్లాడుకుంటే దీనికి ఒక 792 వర్త్ ఆర్డర్ వచ్చిందండి. ఈ లో లెవెల్ లైట్ వెయిట్ రాడర్స్ అని, సోనార్స్ అని, నావల్ సిస్టమ్స్ అని ఇలాంటి వాటిలో ఆర్డర్ రావడం జరిగింది. ఈ నెలలో నాకు తెలిసి ఇది ఫస్ట్ ఆర్డర్ అనుకుంటా. దీనివల్ల ఏంటంటే గోల్డ్మెన్ సాక్స్ ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం బుల్లిష్గా ఉన్నారనమాట. అండ్ అలాగే ఇమామి లిమిటెడ్ కోసం మాట్లాడుకోవాలి. అఫ్కోర్స్ ఇది ఒక ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఇవన్నీ కాదు, మెయిన్ ఏంటంటే ఈ 400% డివిడెండ్ ఏదైతే ఉన్నదో, మా ఫ్రెండ్ ఒకడు కాల్ చేశాడండి పొద్దున్న, కాల్ చేసి కంపెనీ చూడు 400% డివిడెండ్ ఇస్తుందంటే, అంటే ఇప్పుడు నేను ₹100 అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు 400 రూపాయలు డివిడెంటే వస్తుంది అంటున్నాడు. ఇదే బాబు నేను ఏకంగా బై చేసుకుంటాను అది ఇది అన్నాడు అనమాట. ఆడు కూర్చోబెట్టి చెప్పాను నేను, అదే ఫోన్లోనేలండి చెప్పాను, బాబు డివిడెంట్ అంటే బాబు 400% డివిడెంట్ అంటే ఆ స్టాక్ ప్రైస్ మీద కాదు, దాని తాలూకా ఫేస్ వాల్యూ మీద అని చెప్పడం జరిగింది. మా ఫ్రెండ్ లాగా మనలో కొంతమంది కొంచెం ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుంటామేమో అని చెప్పి అందుకని మళ్ళీ కవర్ చేయడం జరుగుతుంది. ఒకసారి కొంచెం డెప్త్లో మాట్లాడుకుంటే చూడండి, ఇమామి లిమిటెడ్ ఇప్పుడు ₹500 దగ్గర ఎక్కడ ఉన్నాయి కదా, సో దాని మీద 400% అంటే ఒక ₹2,000 డివిడెండ్ కాదండి, ఫేస్ వాల్యూ ఏదైతే ఉన్నదో, ఫేస్ వాల్యూ ఎంత రూపాయి ఉన్నది కదా, దీని మీద 400% డివిడెండ్ అంటే ₹4 డివిడెండ్. దాన్ని బట్టి చూసుకుంటే డివిడెండ్ పేఅవుట్ రేషియో ఎంత అవుతుందండి, అది కూడా నేను యాడ్ చేసుకుంటాను, ఎక్కడ ఉన్నది అది
డివిడెండ్ ఈల్డ్ ఎంత అవుతుంది? జస్ట్ 1.52% మాత్రమే. ఇది కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ తాలూకా ప్రైస్తో పోలిస్తే అనమాట. సో మీరు ఇందులో ₹100 ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు రూపాయిన్నర డివిడెండ్ వచ్చిందండి. 400%కి 1.52%కి డిఫరెన్స్ ఉందా లేదా? సో ఇలాంటివి కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటూ ఉండండి మీరు. నా ఇంకా ఎస్జేవిఎన్ పరంగా మాట్లాడుకుంటే దీని తాలూకా ప్రాఫిట్ ఒక 30% అలా ఫాలో అయిందండి. ఇందులో కొంచెం వన్ టైమ్ ఎక్స్పెన్సెస్ అవి ఉన్నాయి. రెవెన్యూ అయితే ఫ్లాట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు 1000 crore రూపీస్ రేస్ చేసే ప్లాన్లో ఉన్నారండి. అండ్ ఆ 1000 crores కూడా సెక్యూరిటైజేషన్ ద్వారా రేస్ చేసే ప్లాన్లో ఉన్నారు అని చెప్పి అంటున్నారు. నా సెక్యూరిటైజేషన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఎస్జేవిఎన్ ఉన్నారు కదా, ఈ ఎస్జేవిఎన్కి ఫ్యూచర్లో క్యాష్ ఫ్లోస్ వస్తాయి. అంటే ఈ సంవత్సరం ఒక 100 crores, వచ్చే సంవత్సరం ఒక 200 crores, ఆ వచ్చే సంవత్సరం ఒక 200 crores ఇలా వస్తాయనే ప్లాన్ ఉంటుంది కదా. ఈ రాబోయే క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో వీటిని తాకట్టు పెట్టుకొని, అంటే సపరేట్గా ఒక ఎస్పీవీ అని చెప్పి ఉంటుంది, స్పెషల్ పర్పస్ వెహికల్ అని చెప్పి ఉంటుందండి. దాన్ని ఒకటి ఓపెన్ చేసుకొని మాకు రేపు పొద్దున్న వచ్చే క్యాష్ ఫ్లోస్ డైరెక్ట్గా అందులో పంపించేస్తాం, అది మీకు డైరెక్ట్గా డబ్బులు వేసేస్తుంటుంది అని చెప్తారనమాట. అదేందా? సో 1000 crores అలాగా సెక్యూరిటైజేషన్ ఆఫ్ ఫ్యూచర్ రెవెన్యూ ద్వారా వీళ్ళు 1000 crores రేస్ చేస్తున్నారు. నెక్స్ట్ బజాజ్ ఆటో కోసం మాట్లాడుకోవాలండి. బాగానే వచ్చింది, రిజల్ట్స్ అనేది బాగానే వచ్చింది. అండ్ బ్రోకరేజ్ తాలూకా అప్గ్రేడ్స్ కూడా ఇచ్చారండి దీని మీద. అయితే దీంట్లో ఒక విషయం ఏంటంటే మేనేజ్మెంట్ తాలూకా కామెంటరీ ప్రకారం ఈ మోటార్ సైకిల్ ఇండస్ట్రీలో ఒక 6 to 8% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పి అన్నారు. అదే కదా, అందులో వీళ్ళు ఎంత మార్కెట్ షేర్ తీసుకుంటారు ఏంటనేది ప్రాపర్గా చెప్పలేదండి. అయితే వీళ్ళు అనలిస్టులు ఏం చెప్తున్నారంటే 2 గ్రోత్ ఇంజన్స్ ఉన్నాయి. ఒకటి ప్రీమియం సెగ్మెంట్, ఇండియాలో పల్సర్ అని అండ్ కొత్తగా వచ్చిన ట్రంప్ అని, చేతక్ తాలూకా ఈవీ అని, వీటి వల్ల ఈ ప్రీమియం బైక్ సెగ్మెంట్లో కొంత మార్కెట్ షేర్ గట్టిగా తీసుకోవచ్చు ఈ బజాజ్ ఆటో అని చెప్పి అంటుంది. అండ్ ఇంకొకటి ఎక్స్పోర్ట్స్ తాలూకా రికవరీ కూడా, ఆఫ్రికా అని, లాటిన్ అమెరికా అని ఇలాంటి ఎక్స్పోర్ట్స్ మార్కెట్లో ఎకనామిక్ సిచ్యువేషన్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉండడం వల్ల మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది అని చెప్పి అంటున్నారండి. అండ్ అలాగే మార్జిన్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగానే అవుతుంది. ప్రీమియం బైక్స్ ఎక్కువ అమ్ముడుపోతూ ఉంటే మొత్తం మీద మార్జిన్ అనేది ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది కదా. అండ్ అలాగే కమోడిటీ ప్రైసెస్ కూడా తగ్గుతూ ఉండడం వల్ల మార్జిన్ ఇంప్రూవ్ అవుతుంది కదా అని చెప్పి అంటున్నారండి. సరే, ఇదండి ఈ వీడియో. అసెట్ ఫిజిక్స్ వాళ్ళ ఐపీఓ మీద ఇంకా వీడియో మీరు చూడనటువంటి ఈ వీడియో చూడండి. అండ్ అలాగే రేపు ఒక 2 ఐపీఓస్ మీద అనాలిసిస్ వీడియో అనేది పెట్టడం జరుగుతుందండి, మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ఎవరైనా మన వీడియోస్కి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. జై హింద్.